తెలంగాణ రాజ్ భవన్ లో చోరీ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసిన రాజ్ భవన్ ఉద్యోగి శ్రీనివాస్ 2 కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. మొదట మహిళ ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులో శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు. తర్వాత కేసు నుంచి బయటకు వచ్చిన శ్రీనివాస్ రాజ్ భవన్ లో హార్డ్ డిస్క్ ని చోరీ చేసి రెండోసారి అరెస్ట్ అయ్యాడు. శ్రీనివాస్ సస్పెండ్ అయిన సెక్యూరిటీని మాయ చేసి నైట్ టైంలో రాజ్ భవన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హార్డ్ డిస్క్ లో మార్ఫింగ్ ఫోటోలు ఉండటంతో వాటిని చోరీ చేశాడు. శ్రీనివాస్ ని అరెస్ట్ చేసిన పోలీసులు హార్డ్ డిస్క్ ని స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాజ్భవన్ లో చోరీకి పాల్పడినటువంటి శ్రీనివాస్ ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా రాజ్భవన్ లో ఆర్టిస్టులని చోరీ చేయడానికి అర్ధరాత్రి వెళ్ళినటువంటి శ్రీనివాస్పై అటు రాజ్భవన్ ఉన్నటువంటి అధికారులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సీసీటీవీ కెమెరాల ద్వారా శ్రీనివాస్ అంటే గతంలో రాజ్భవన్లో పనిచేస్తున్నటువంటి శ్రీనివాసే చోరీ చేసినట్లు కూడా అధికారులు ధృవీకరించి అతన్ని అదుపులో తీసుకున్నారు. అయితే ముఖ్యంగా అతన్ని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. శ్రీనివాస్ రాజ్భవన్లో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆమెకు చూపించాడు. ఆమెని పలుసార్లు బెదిరింపులకు గురి చేశారు. ఈ నేపథ్యంలోనే మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ని గతంలో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఆర్డిస్ట్లో ఉన్నటువంటి తన కంప్యూటర్లో ఉన్నటువంటి మార్ఫింగ్ ఫోటోలు మొత్తం కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే రాజ్భవన్లో ఉన్నటువంటి ఆర్టిస్టులను కూడా దొంగిలించి బయటకు వెళ్ళాడు. కానీ హెల్మెట్తో లోపలికి వెళ్ళినటువంటి అతనిపై అటు రాజ్భవన్ వర్గాలు ఫిర్యాదు చేశాయి. సీసీటీవీ కెమెరాల ద్వారా అతన్ని అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే రిమాండ్ కూడా తరలించారు. ముఖ్యంగా అతనిపై కొన్ని సెక్షన్ల కింద 305తో పాటు 316 అదేవిధంగా 331 సబ్-క్లాస్ 4 BNS యాక్ట్ ప్రకారము అతన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. అయితే ఇతను గతంలోనే రాజ్భవన్ అంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక సమాచారం ఉంటుంది. ఇలాంటి రాజ్భవన్లో ఒక్కసారిగా ఇలా దొంగతనం చేయడం పట్ల అటు రాజ్భవన్ వర్గాలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ప్రస్తుతం శ్రీనివాస్ని అయితే అదుపులో తీసుకొని రిమాండ్ కూడా తరలించారు. కేవలం శ్రీనివాస్ ఆర్టిస్ట్లో ఇప్పటివరకు అయితే ఏమీ లభించలేదని పోలీసులు చెప్తున్నారు. కానీ అతను ఆర్టిస్ట్ కోసమే ఎందుకు వెళ్ళాడు, ఇంకేదైనా వస్తువులు దొంగిలించాడన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సీసీటీవీ కెమెరాల ఆధారంగా శ్రీనివాస్ను గుర్తించారు. గతంలోనే శ్రీనివాస్ ఆ రాజ్భవన్లో పనిచేశాడు. అతన్ని సస్పెండ్ కూడా చేసేది సస్పెండ్ కూడా చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ధనలక్ష్మి, సెక్యూరిటీని కూడా మాయ చేసి లోపలికి వచ్చాడు నైట్ టైంలో అంటే ఒక శ్రీనివాస్ మాత్రమే అందులో ఉన్నాడు అనుకోవాలా, లేదా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనుకోవాలా? ఒక శ్రీనివాస్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యాడు. ఎందుకంటే ఆ సీసీటీవీ కెమెరాలో ఒక శ్రీనివాస్ మాత్రమే ఉన్నాడు. సెక్యూరిటీని మభ్యపెట్టాడు. సెక్యూరిటీని మేనేజ్ చేసి లోపలికి వెళ్ళారు. హెల్మెట్ సాయంతో లోపలికి వెళ్ళి మొత్తం ఆర్టిస్టులను దొంగిలించి బయటికి వెళ్ళాడు. ఎవరు గమనించారని అనుకున్నారు. కానీ సీసీటీవీ కెమెరాలు మొత్తం కూడా పూర్తిగా అతన్ని పట్టించాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులను దొంగతనం చేస్తున్న నేపథ్యంలో అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అయితే అతన్ని సీసీటీవీ కెమెరాల ద్వారా శ్రీనివాస్ ఇదంతా చేసినట్టు పోలీసులు ధృవీకరించారు. ఎందుకంటే గతంలో కూడా శ్రీనివాస్ అక్కడ పనిచేశాడు. ఎక్కడ ఏ వస్తువులు ఉన్నో అతనికి తెలుసు. కాబట్టి డైరెక్ట్గా అతను కంప్యూటర్ రూమ్కి వెళ్ళడం, తన ఆర్టిస్టులను దొంగిలించి బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు మొత్తం కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడం జరిగింది. సీసీటీవీ కెమెరాల ఆధారంగా శ్రీనివాస్ ఒక్కడే ఇదంతా చేసినట్లు పోలీసులు ధృవీకరించి అతను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. ధనలక్ష్మి, థ్యాంక్ యూ సునీల్.